నేను నీ కాళ్ళకి నమస్కరించేదాన్రా. లేదమ్మా, ఈ ప్రపంచంలో ఎంతటి గొప్పవారికైనా తల్లి తల్లే కదమ్మా. ఈ తల్లి సహకారమే లేకపోతే నేను ఇంతటి గొప్పవాడిని అయ్యేవానే కాదమ్మా. నువ్వు సాధించిన దానికి, నీ సంస్కారానికి ఎవరికైనా అలాగే అనిపిస్తుందిరా. లేదమ్మా, మీరిచ్చిన సపోర్ట్ కానివ్వండి, మీరిచ్చిన ఇన్స్పిరేషన్ కానివ్వండి, ఇవన్నీ లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవానే కాదమ్మా. మీరే చేరదీయకుంటే నా లైఫే లేదమ్మా. ఒరే ఖాన్ బాస్ ప్రభు, చెప్పండి బాస్. మనకు లక్కీ ఛాన్స్ దొరికింది. హైవే రూట్ లో వెళుతున్న 150 కోట్ల ట్రక్, మనం దాన్ని క్యాచ్ చేయాలి. ఏమంటారా? ఓకే బాస్, మీరేం వర్రీ కాకండి. ఎప్పుడైనా మన స్కెచ్ గనక తప్పిందా? అదే అదే రే, ఏసీపీ ఫాలో అవుతున్నాడు రా. అవునరా? ఇతను ఏసీపీ శివరామకృష్ణ ఎలియాస్ చందు. ఇతనికి చిన్నప్పటి నుంచి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. చెత్త కుప్పలపై పెరిగి హోటల్స్లో పనిచేస్తూ ఒక మెకానిక్ షెడ్లో పనికి చేరాడు. మెకానిజంలో ఇతని ప్రావీణ్యానికి సీనియర్లే ఆశ్చర్యపోయారు. అనుకోకుండా ఒకరోజు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ని దుండగులు చంపాలని చూస్తుంటే ఈ అనాథ బాలుడు రక్షించాడు. అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఇతన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా తయారు చేశాడు. అతనే పంజాబ్ టెర్రరిజాన్ని, ఢిల్లీ పేలుళ్లను ఛేదించి నేడు హైదరాబాద్ నగరంలో క్రిమినల్స్కు దడ పుట్టిస్తున్నాడు. ఇతను ఒక ప్రముఖ సంగీత దర్శకుడు వివేక్. ఇతను తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకున్న అనాథ. రోడ్లపై సిగ్నల్ దగ్గర పాటలు పాడుతూ డబ్బులు అడుక్కుంటూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఒక ప్రముఖ సంగీత దర్శకుని దృష్టిలో పడ్డాడు. అతను ఇతని పాటలోని స్వర మాధుర్యాన్ని గమనించి తన వెంట తీసుకువెళ్ళి ఆదరించి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా తయారు చేశాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరు వంశీ. ఇతను తల్లిదండ్రులను పోగొట్టుకొని మురికివాడలో పెరుగుతున్నాడు. అయితే ఒక సాఫ్ట్వేర్ దంపతులు సంతానం లేక హాస్పిటల్లో నర్సుకు డబ్బులిచ్చి ఒక అబ్బాయిని పెంచుకుందామనే ఆలోచన చేస్తే ఆ అబ్బాయి తల్లిదండ్రుల రోదనను విన్న ఒక సమాజ సేవకుడు వారిని ఓదార్చి ఆ సాఫ్ట్వేర్ దంపతులకు మురికివాడలో ఉన్న ఒక బాలుణ్ణి తెచ్చుకొని గొప్పవాడిగా తయారు చేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఆ బాలుణ్ణి చూసి అసహ్యించుకుంటే ఆ సమాజ సేవకుడు తనే ఆ బాలుణ్ణి ట్యాప్ దగ్గరకు తీసుకువెళ్ళి స్నానం చేయించి
తయారు చేసి చక్కని బట్టలు వేసి వారికి అందంగా చూపించాడు. ఆయన సలహా మేరకు వారు మురికివాడలో ఉన్న వంశీని తెచ్చుకొని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తే ఆయనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనుడయ్యాడు. ఇతని పేరు మనో. ఇతను కొరియోగ్రాఫర్, కోట్ల రూపాయలకు వారసుడు. తల్లి తండ్రి ఉండి కూడా వారి ప్రేమ ఆదరాభిమానాలకు నోచుకోలేని అనాథ. తల్లి తండ్రి ఎవరికి వాళ్ళు తమ తమ బిజినెస్లో బిజీగా ఉంటూ తమకు ఒక కొడుకున్నాడన్న విషయాన్నే మర్చిపోయారు. ఇతను కూడా వారున్నారన్న విషయాన్ని మర్చిపోయే స్థితికి వచ్చి అలా అలా రోడ్డు వెంట తిరుగుతూ ఉంటే ఒక రౌడీ షీటర్ ఎత్తుకుపోయి వైజాగ్ తీసుకువెళ్ళి అక్కడ ఒక డాన్సర్ కమ్మేస్తే ఇతను అక్కడే పెరిగి పెద్దవాడై ఒక మంచి కొరియోగ్రాఫర్గా తయారై గుర్తింపు పొందాడు. ఇండియన్ ఈస్ గ్రేట్. ఏంటి జోక్ చేస్తున్నారా? జోకా సూర్య, జాక్ పాట్ కొట్టబోతున్నావు. అర్థం కాలేదు సార్. నాకు అర్థం కావట్లేదు. మేధావులందరూ ఇండియాలోనే పుడుతున్నారు. మరొకడొచ్చి మన గురించి చెప్పే వరకు మనం చచ్చు దద్దమ్మలానే ఉంటున్నాం. చాలా కన్ఫ్యూజ్గా ఉంది సార్. అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంచుమించు నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నిన్న కాక మొన్న ఆస్కార్ అవార్డ్స్లో ఇండియా బావుటా ఎగరవేశాడు రెహమాన్. ఇప్పుడు ఒక తెలుగువాడు ప్రపంచ సైన్స్ చరిత్రలోనే తలమానిక కాబోతున్నాడు. అలాగా? ఎవరు సార్? ఏం చేశారు సార్? స్వైన్ ఫ్లూ ఫార్ములా కనుక్కున్నాడు. త్వరలో ఆ వ్యాధి సమూలంగా నాశనం కాబోతుంది. అలాగా? వాడు కనిపెట్టిన ఆ ఫార్ములాతో మన దశ కూడా మారే అవకాశం ఉంది తెలుసా? ఎలా? ఈ ఫార్ములాను వాడి దగ్గర కొట్టేసి ఫార్నర్ ఆర్నాల్డ్కి ఇస్తానని మాటిచ్చాను. ఆ పని నువ్వే చెయ్యాలి. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఇదిగో, వాడికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మన చేయి జారిపోకూడదు. కాసులతో లొంగతీస్తాము, కన్యలనే ప్రయోగిస్తాము. కార్యం చెడకూడదు. జాగ్రత్త. మన భవిష్యత్ అంతా దీనిలోనే ఉంది. బీ కేర్ఫుల్. చూడు, ఫార్ములానే కాదు, సైంటిస్ట్ కూడా మనకు కావాలి. ఓకే సార్. ఓ, ఇతనేనా సైంటిస్ట్ నాగవర్మ? ఓకే. Hi Jersey, after completion of our degrees we came to India to prepare for our new organization structure. Yeah, One plan regarding this. yeah. Are you having any suggestions, opinions regarding this? Please Yeah, explain. right now we are planning to start our new organization in India. It is very good idea. Hey, stop. This building is very nice, na? It is very suitable for our organization, I think. Very nice. And this place is very near to airport also. What I was saying is, Exactly, you are right. your suggestion is always correct to me, Jersey. Thank you. Regarding this, tomorrow we will talk to this building owner for finalization. Sure. Okay? Okay. హలో సార్, ఐమ్ సంగీత. యాక్చువల్లీ ఐమ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఓకే. స్వైన్ ఫ్లూ మీద రీసెర్చ్ చేసి ఫార్ములా కనిపెట్టారు కదా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 5 minutes ఫర్ ఇంటర్వ్యూ? జస్ట్ మినిట్. హలో. యా. ఓకే. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ ది 5 minutes.
ఓకే చెప్పండి. అదే సార్ మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము. బికాస్ సైన్ ఫ్లూ మీద రీసెర్చ్ చేసి మీరు కనిపెట్టిన ఫార్ములా చాలా సక్సెస్ అయింది. దాని గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. అందుకోసం మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తే. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నో టైం. ప్లీజ్ సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes ఓన్లీ.